సమస్య, అలాగే నిరుపేదలు ఉన్నటువంటి ల్యాండ్స్ టెరిటరీలో పెట్టి ఉన్న సమస్య, గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బందులుగా ఉన్నాయి, అలాగే ఎండోమెంట్ సమస్య. ఈ మూటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించి ఈ విధంగా మనం చేసి ప్రజలకి అండగా ఉండాలని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే మా డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే చిన్న మరమ్మతులు చేసుకోవాలనుకున్నా కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవాళ ఒక మంచి నిర్ణయంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎంతో కాలంగా దక్షిణ నియోజకవర్గంలో కూడా ఎండోమెంట్లో సుమారు 19 ఎకరాలు ఇవాళ వెంకటేశ్వర మెట్ట కానీ, ఎల్లమ్మ తోట కానీ, రంగిరీజి వీధి కానీ, పూతివర్మాన్యం కానీ, ఇంకా ఇలాగ మహారాణపేట కానీ, ఇలాగ చాలా ఏరియాలు ఇవాళ 20 పెట్టి కనీసం చిన్న పని కూడా చేసుకునేవట్లేదు. దానికి కూడా నేను చేసి పెడతానని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ ప్రపోజల్తో పాటు ప్రాసెస్లో ఉంది కాబట్టి దానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా ఇవాళ ఈ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజలు సపోర్ట్గా ఉండడందుకు మొన్నే మోడీ గారు 2 లక్షల కోట్లు, అతి త్వరలోనే మెంటల్ కంపెనీ రాబోతా ఉంది, అది 1 లక్ష కోట్లు. ఇలాగా విశాఖపట్నం ఎక్కడా లేని విధంగా విశాఖపట్నానికి పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధి జరగబోతా ఉంది. ఈ ప్రాంతానికి ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని. ఆ దిశగా చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రాంత అభివృద్ధికి మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజులు ఇంకా విశాఖ అభివృద్ధికి మేము కూడా దక్షిణ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటా ఉన్నాం. ఆల్రెడీ అభివృద్ధి నేను ఇంటికి కూడా తిరిగి ఒక పాట వేసుకున్నాం, పనులన్నీ కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని ప్రజలకి అండగా ఉండాలనేది లక్ష్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. దానికి సహకరించిన ప్రజలకు మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ స్థిరకాలంగా ఉన్నటువంటి సమస్య నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కేంద్ర బడ్జెట్ కూడా అద్భుతంగా ఉండబోతుంది రాష్ట్రానికి, ఇది దేశానికి కూడా. సో ప్రధానమంత్రి గారికి కూడా ముందుగానే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ మీటింగ్లో నేను ఉన్నాను కాబట్టి, నేనే డైరెక్ట్గా చూశాను కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా ఎంతో కాలం సమస్యలన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేనే చెప్తాం అనుకున్నా, మీరే అడిగినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా జర్నలిస్టులన్నా, జర్నలిస్టు సోదరులన్నా మీ అందరూ తెలిసి నేను ఎలా ఉంటానో చాలా అభిమానం నాకు. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఒక్కరోజు కూడా విమర్శించిన పరిస్థితులు లేవు. అయినప్పటికీ మొన్నేదో రోజు సాక్ష్యాలు, ఆ తర్వాత ఇంకోటి ఏదో దొమ్మన ఛానల్, ఇంకోటి 2-3 ఛానల్స్లో నేను కూడా చూడడం జరిగింది. నేనేదో అవినీతి అని 1 by 1 తీసుకున్నా. ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి, నాకు అసలు రాజకీయాలు అంటే ఇష్టం లేనటువంటి వ్యక్తి నేను. ఒక ప్రత్యేక కారణంతో ఆ రోజు మా అభిమానిగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు ప్రజలకు వచ్చారు కాబట్టి మేము రాజకీయంగా ముందుకు వచ్చాం. ఆ కుటుంబం మీద ఉన్న అభిమానం, ఒక ఫ్యాన్గా నేను రాజకీయాలకు రావడం జరిగింది. నేను అదే విధంగా వచ్చి నేనేదో చిరంజీవి గారికి సపోర్ట్ ఉందని వచ్చినటువంటి వ్యక్తులని అలాగా తిరుగుతూ
ఈ రాజకీయాలు కొంచెం అలవాటు పడి అనుకూల పరిస్థితుల్లో కంటెస్ట్ చేశాను. ఎందుకంటే అప్పటికే రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి చిన్నచూపు రాజకీయాలు అంటే. ఆ మాట్లాడే ఇష్టంలాగా రాజకీయాలు ఇష్టం కాదు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో కంటెస్ట్ చేయవలసి వచ్చింది, చేయడం జరిగింది ఆ కుటుంబం మీద ఉన్న అభిమానంతో. సరే, అది అయిపోయిన తర్వాత మీకు అందరూ తెలిసి ఆ పార్టీ కొన్ని రోజుల్లో రావడం వల్ల మరి నన్ను పదే అడిగి ఇప్పుడు ఎవరైతే అవినీతి గురించి మాట్లాడుతున్నారో ఆ అవినీతి సామ్రాజ్యానికి అధినేత అయినటువంటి జగన్ గారే నన్ను పదే పిలిచి ఆ పార్టీలో తీసుకెళ్ళడం, ఆ పార్టీలో ఉండడం, నా జీవితంతో చెలగడగడం మీరు అందరూ కూడా చూశారు. మరి ఇవాళ చెప్తా ఉన్నా, నా రాజకీయ పుట్టిక ప్రజా రాజ్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను రాజకీయంగా ఒక రంగం చెప్పాలంటే చంపేశారు. వాడుకొని ఇష్టం వచ్చినట్టుగా నన్ను తీవ్ర ఇబ్బందులు గురవుతున్న తరుణంలో ఇవాళ నా పుట్టుకతో ఏదైతే ప్రజారాజ్యం ఉందో అదే పార్టీని ఇవాళ ఆ తమ్ముడు నన్ను పవన్ కళ్యాణ్ గారు గ్రహించి నాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నన్ను ఇవాళ ఈ పొజిషన్ తీసుకున్న చిరకాల కోరిక తీరే విధంగా, అది కూడా దేశంలో అత్యధిక మెజార్టీతో ఎవరైతే గెలిచే విధంగా ప్రజలు నన్ను దీవించారు.